శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సంఖ్యాశాస్త్రంలో రెండవ నెంబర్కి సంబంధించినటువంటి జాతకులు వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాము. రెండవ నెంబరు ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖున జన్మించినటువంటి వ్యక్తులు ఈ రెండవ నెంబర్కి సంబంధించిన జాతకులుగా మనము చూస్తూ ఉంటాము. ఈ రెండవ నెంబర్ అనేది చంద్రునికి సంబంధించినటువంటి నెంబర్. అయితే చంద్రుడు ఏ రకంగా అయితే మనకు స్వచ్ఛంగా కనిపిస్తాడో ఈ రెండవ నెంబర్కు సంబంధించినటువంటి జాతకులు కూడా చాలా స్వచ్ఛమైన వాళ్ళుగా మనము చూస్తూ ఉంటాము. అయితే వీళ్ళకి మెమొరీ చాలా బాగా ఉంటుంది. వీళ్ళని ఒక రకంగా మనం మెమొరీ బ్యాంకుగా కూడా వీళ్ళని చెప్పవచ్చు. ఐడియాలు కూడా చాలా బాగా ఇస్తారు. మీరు ఎవరైనా రెండవ నెంబర్కి చెందిన జాతకులను చూసినట్టయితే మీకు సరైన సమయంలో సరైన ఐడియాలను వీళ్ళు చాలా బాగా ఇస్తారు. అండ్ మోటివేషన్ కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. అయితే వీళ్ళు అటెన్షన్ సీకర్స్, అంటే వీళ్ళని మనము గుర్తించాలి. వీళ్ళు ఎక్కువ గుర్తింపు కోసము పాకులాడేటటువంటి వ్యక్తులు. వాళ్ళకి గుర్తింపు లేకపోతే ఎట్లాంటి పనిని కూడా వాళ్ళు చేసే వ్యక్తులు మాత్రము కాదు. అయితే ఈ చంద్రుని యొక్క ప్రభావం వీళ్ళపైన ఎక్కువగా ఉండడం వలన ఇప్పుడు మనము అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం, పౌర్ణమి నుంచి అమావాస్య ఆ మధ్యకాలంలో కొంచెం వీళ్ళు డల్ కావడం అనేది ఉంటుంది. అయితే ఏ పనినైనా వీళ్ళు మొదలు పెడతారు. కాకపోతే వీరికి కొంచెము బ్యాకప్ అవసరం. అంటే వీళ్ళకి ఎవరైనా వెన్ను తట్టి ఈ పనిని ఖచ్చితంగా చేయగలవు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు. కానీ వీరంతటా వీరుగా నేను ఈ పనిని చేయాలి అంటే మాత్రం చాలా భయపడడము, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనే ఒక దీంట్లో ఒక భ్రమలో ఉండిపోయి ఆగిపోతారు. వీళ్ళకి కొంచెం వెన్ను తట్టి మీరు ఈ పని ఖచ్చితంగా చేయగలరు అంటే మాత్రం వీరు ఎంతటి పనినైనా ఖచ్చితంగా చేయగలుగుతారు. అంటే వీరికి ఎప్పుడూ వెనకాల ఒక సపోర్ట్ అనేది వీళ్ళకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అయితే వీరు సమాజంలో అందరిలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఒంటరిగా ఉండేసరికి కొంత భయాందోళనలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.